హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది గత 8 రోజులుగా మనం చూస్తూ వస్తున్నాం. సో 2 దేశాలు కూడా మిసైళ్లతో, బాంబులతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూనే వస్తున్నారు. ఈ యుద్ధంలో మళ్ళీ అమెరికా రంగంలోకి దిగి ఇరాన్ పైన దాడులు చేయడం చూస్తున్నాం. ఎంటైర్‌గా ఇది ఇంకా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఇంకా భీకర స్థాయిలోకి వెళ్తుంది గానీ, తగ్గుముఖం పడుతున్నట్టుగా అయితే కనబడట్లేదు. అసలు ఈ యుద్ధం ఎందుకొచ్చింది? ఇప్పుడు దీని ప్రభావం ప్రపంచ దేశాల మీద ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఇండియా ఏ రకంగా ఎఫెక్ట్ అవ్వబోతుంది? సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ గత 8 రోజులుగా కూడా భీకరమైన యుద్ధం మొత్తం మిసైళ్లతో ఇరు దేశాలు కూడా దాడి చేసుకోవడం చూస్తున్నాం. అసలు ఎందుకొచ్చింది ఈ యుద్ధం? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మొదటి నుంచి ఇరాన్ భారతదేశానికి స్నేహ సంబంధం ఉండేది. అదేవిధంగా అమెరికాతో కూడా స్నేహ సంబంధాలు ఉండేవి. అయితే మనకి ఇరాన్లో ఉండేవాళ్ళు ముస్లింలు ఒక తెగ. అంటే వాళ్ళు షియాసు, సున్నీసు. షియా కమ్యూనిటీ ఇరాన్లో ఉంది. భారతదేశంలో కూడా షియా వాళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ. సున్నీ ముస్లింలు ఉన్నారు. అదేవిధంగా ప్రపంచం మొత్తంలో సున్నీల సంఖ్య దాదాపు 200 కోట్లు లేకపోయినా 180 కోట్ల మంది ఉన్నారు. అయితే వీళ్ళు షియా తెగకు చెందిన వాళ్ళు. అయితే ఏమైందంటే మొదటి నుంచి కూడా వీళ్ళు ఈ ఇజ్రాయిల్ని లెక్క చేయకూడదు, ఇజ్రాయిల్ని లేకుండా చేయాలా, ప్రపంచ పటంలో ఇజ్రాయిల్ అనేటువంటి దేశం వాళ్ళు జ్యూస్ అన్నమాట. జ్యూస్కి వాళ్ళకి పడదు. మొదటి నుంచి కూడా దాదాపు ఇది విషయం ఏమిటంటే ఇరాన్ ఒకప్పుడు అది భూతల స్వర్గం. ఖుమైనీకి ముందు షాప్ రెజ్యూమ్లో ఐ థింక్ షా రెజ్యూమ్ పోయిన తర్వాత నేను కూడా విజిట్ చేశాను ఇరాన్ చాలా బ్యూటిఫుల్ కంట్రీ. అయితే ఈ ఖుమైనీ వచ్చిన తర్వాత మత ఛాందసవాదం ఏర్పడిన తర్వాత అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. సో అంత క్రితం అయితే నో రిస్ట్రిక్షన్స్. ప్యారిస్ కంటే కూడా చాలా బ్యూటిఫుల్ కంట్రీ. అందమైన ప్రదేశాలు ఉన్నాయి, అందమైన లేడీసు, అందమైన పార్కులు, అందమైన కల్చరు. వాళ్ళకి ఇప్పుడు మాంతో ఈ ఖుమైనీ వచ్చిన తర్వాత బురకా లాంటిది మాంతో అనే దాన్ని ప్రవేశపెట్టాం. అంతకుముందు అయితే లేదు. ఇరానీ స్త్రీలు చాలా స్నేహంగా ఉంటారు అందరితో, ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉంటారు. అదేవిధంగా అక్కడ బార్లు ఉండేవి, సోషల్ లైఫ్ చాలా ఇదిగా ఉండేది. ఎప్పుడైతే ఈ ఖుమైనీ ఇరాన్ని వశపరుచుకున్నాడో అప్పటి నుంచి ఆంక్షలు పెట్టినారు. ఇరాన్లో కూడా చాలామందికి అది ఇష్టం లేదు. అయితే అదే విషయంలో అమెరికా కూడా ఖుమైనీకి అమెరికాలో ఉన్న వాళ్ళకి కొంచెం లోపల ఖుమైనీ అంటే కొంచెం ద్వేషం కూడా ఉంది. అయితే వీళ్ళు ఇరాన్ ఏమైతే ఉందో ఈ జ్యూస్ తెగకు ఇష్టం లేదు. వాళ్ళంతా జ్యూస్ ఎంతమంది ఉన్నారండి? మన 3 జిల్లాలంతా ఉంటుంది ఆ దేశం అంతా కూడా. ఓకే. అయితే ఆ దేశం మొత్తము జనాభా కూడా హైదరాబాద్ కంటే తక్కువే. అయితే అక్కడ ఉన్నటువంటి అదంతా ఎడారి ప్రాంతమైన సస్యశ్యామలం చేశారు. వాళ్ళంతా టెక్నికల్ భారతదేశం కంటే 30 ఏళ్ళు అహెడ్ ఉంటారు. 30 కాకపోయినా 20 ఏళ్ళు అహెడ్. అమెరికా కంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు అహెడ్లో ఉంటారు. అదేవిధంగా మొసాద్ అని ఒక ఇంటెలిజెన్స్ సర్వీస్ ఉంది. అది అన్ని ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా ది బెస్ట్. అమెరికాలో ఉండే సిఐఏ కంటే, రష్యా కంటే, కేజీబీ కంటే ఇది అత్యాధునికమైనటువంటి బ్రెయిన్ ఉన్న ఇదన్నమాట. సో ఇంటెలిజెన్స్ సర్వీసు. ఈ మొసాద్ ఎంత గొప్పదంటే అదేంటి వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఇరాన్లోకి వెళ్ళి ఇరాన్ దేశంలో 9వ అంతస్తులో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ సైంటిస్టులు అందరినీ మట్టుపెట్టింది, వేరే వాళ్ళకి ఎవరికి తెలియకుండా. అదేవిధంగా చాలామంది లీడర్ని కూడా మట్టుపెట్టింది. అంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ అనమాట మసూద్ వాళ్ళది. అయితే వీళ్ళకు
మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని ఈ ప్రపంచ పటం నుంచి ఈ దేశాన్ని లేకుండా చేయాలనేటువంటిది వీళ్ళ గొప్ప ఇదన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మొసాద్‌ని ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అంతెందుకు మొన్న 7 దేశాలని 6 రోజుల్లో మట్టి కల్పించాడు ఇజ్రాయెల్. ఆ దేశమంతా కలిపితే 1,00,00,000 మంది లేరు. మన హైదరాబాద్ కంటే కూడా తక్కువ. మన 3 జిల్లాల అంత ఉంటుంది. అయితే ఇక్కడ పనితీరు అత్యద్భుతం. అదే కాకుండా ఇజ్రాయెల్ టెక్నాలజీస్ ప్రపంచంలో ఏ దేశానికి లేవు. అదేవిధంగా అమెరికా వీళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకుంటుంది. సో అగ్రికల్చర్ సెక్టర్ అది నిజంగా చెప్తే అదొక ఎడారి. ఎడారిలో ఏమైనా మొక్కల్ని పండిస్తారు. స్వయం సమృద్ధిగా వాళ్ళు ఎడారిలో అన్ని మొక్కల్ని పెంచుకుంటారు, అగ్రికల్చర్ చేస్తారు. అసలు అగ్రికల్చర్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఈజ్ ఎ కమిటెడ్ దేశం. సో ఆ విధంగా ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్స్ అనేటువంటి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. నువ్వు ఎటువంటి మిసైల్స్నన్నా వాడుకో, అది మధ్యలోనే అటాక్ చేసేసి నిర్వీర్యం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అది కూడా ఏం చేస్తుందంటే మనుషులు లేని దగ్గర పడితే పడుకోపో అని నెగ్లెక్ట్గా ఉంటుంది. కానీ మనుషులు జనజీవన స్రవంతి ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో మాత్రం ఎటువంటి మిసైల్స్ను రానివ్వదు, పడనివ్వదు. అటువంటి టెక్నాలజీని కనిపెట్టినారు వాళ్ళు. ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళ దగ్గర ఉన్న సైన్యము అంతా అన్ని సైన్యాలు పెట్టుకుంటే 2 లక్షలకు తక్కువే. వాళ్ళు అటువంటిది చుట్టూరా ఉన్న 6 దేశాలని మట్టి కరిపించారు, దాదాపు 10 లక్షల సైన్యాన్ని. అదేవిధంగా ప్రపంచంలో ఉండే దేశాలన్నీ ఏకమైనా కూడా వాళ్ళని ఏమీ చేయలేరు. వాళ్ళు ఇంకోటి ఏమిటంటే ఎందుకు యుద్ధం వచ్చింది అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే అరే ఇజ్రాయిల్ని ఆ జ్యూస్ అనే దేశం కాదు, ఒక చిన్న ప్లేసు. అదేమంటే 14/5/1948లో అదొక చిన్న ప్రదేశంగా ఏర్పడింది. అది కొన్ని ప్రదేశాలని కొందరి దగ్గర నుంచి కొని అదొక ప్రత్యేక రాష్ట్రమో దేశంలాగానో ఏర్పడిన తర్వాత వాళ్ళు అతి కష్టపడి 1948 నుంచి చాలా కష్టపడి దాన్ని పెద్ద పెద్ద దేశాలకు కూడా లొంగని విధంగా అన్నీ ఏర్పాటు చేసుకున్నారు అన్నిట్లో కూడా. అదేవిధంగా అమెరికాకు ఈ జ్యూస్కి అవినాభావ సంబంధం ఉంది. అంటే గ్రాండ్ ఫాదర్స్ అంటే ముస్లిం కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఈ జ్యూస్ నుంచి వచ్చింది అనేటువంటిది ఒకటి. అదే కాకుండా వాళ్ళు వెరీ ఫెయిర్గా ఉంటారు. ప్రతి దాంట్లో కూడా అమెరికాకు ఉన్న టెక్నాలజీ మొత్తం వాళ్ళే సప్లై చేస్తారు. అదే కాదు మన దేశంతో కూడా